నమస్కారం అండి అందరికీ. దేవుడికి ఏ పువ్వును సమర్పించకూడదు? పూజ సమయంలో నైవేద్యంతో పాటుగా పువ్వులను కూడా దేవతలకు దేవుళ్లకు సమర్పించుకుంటాం. దీనివల్ల మన ప్రతి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. అయితే దేవుళ్లకు దేవతలకు కొన్ని రకాల పువ్వులను అస్సలు సమర్పించకూడదు. ఒకవేళ సమర్పించినా మీకు పూజ చేసిన ఫలం కూడా దక్కదు. ఆ పువ్వులు ఏంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సనాతన విశ్వాసాల ప్రకారం పూజ మన ఇష్ట దైవాన్ని ప్రసన్నం చేసుకోవడానికి సహాయపడుతుంది. పూజ మన జీవితంలో ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుంది. అందుకే పూజ చేసేటప్పుడు ప్రతి దేవతకు ఇష్టమైన పువ్వులను సమర్పించుకుంటాం. ఇది ఆరాధకుడిపై ఆరాధ్య దైవం ఆశీర్వాదాలను ఉంచడానికి పూజ సమయంలో సమర్పించబడుతుంది. కానీ పువ్వులను సమర్పించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీనికి విరుద్ధంగా చేస్తే మాత్రం మీకు దేవుడి అనుగ్రహం లభించదు. దేవుళ్లకు దేవతలకు కొన్ని రకాల పువ్వులను పొరపాటున కూడా సమర్పించకూడదు. ఒకవేళ సమర్పించినా పూజా ఫలం మాత్రం దక్కదు. ఇలాంటి పువ్వులను సమర్పించకూడదు. ఆ పువ్వులేంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెట్టుపై పెరిగే పువ్వులను మాత్రమే దేవునికి సమర్పించాలి. అయితే ఎండిపోయిన, వాడిపోయిన, ఇంట్లో తెచ్చిపెట్టిన, కీటకాలున్న పువ్వులను పొర్రపాటున కూడా దేవుడికి సమర్పించకూడదు. ఇలా చేయడం వల్ల మీపై దేవుడి అనుగ్రహం ఉండదు. అలాగే దేవుడికి కోపం కూడా వస్తుంది. అలాగే మీకు పూజా ఫలం కూడా దక్కదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. పువ్వులను దేవుడికి సమర్పించే ముందు వాటి వాసన పొర్రపాటున కూడా చూడకూడదు. మీరు ఈ పువ్వులను వాసన చూస్తే ఆ పువ్వు అపవిత్రంగా పరిగణించబడుతుంది. వీటితో పాటుగా నేలపై పడే పువ్వులను కానీ, పాద పుష్పాన్ని కానీ దేవుడికి సమర్పించకూడదు. ఇలా చేయడం వల్ల మీకు పూజ చేసిన ఫలం కూడా దక్కదు. ఈ సమయంలో పూలు కోయకూడదు. ఏ సమయంలో పూలను కోయకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవుళ్లకు దేవతలకు పూలు సమర్పించడానికి రాత్రిపూట మాత్రం పువ్వులను కోయకూడదు. ఎందుకంటే చెట్టు మొక్కలు కూడా రాత్రిపూట నిద్రిస్తాయని నమ్ముతారు. అలాగే దేవుడు ఎన్నో చెట్లలో నివసిస్తున్నాడని కూడా నమ్ముతారు. రాత్రిపూట మీరు పువ్వులను కోస్తే వారి నిద్రను పాడు చేసినట్టుగా అవుతుంది. అలాంటి పువ్వులను దేవుడికి సమర్పించడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇప్పటి వరకు చూస్తున్న